నువ్వెప్పుడైనా ఇలా అనుకున్నావా? నేను ప్రార్థన చేస్తున్నా, కానీ ఏమీ మారడం లేదెందుకు అని. అయితే ఒక ప్రశ్న, ప్రార్థన చేస్తే అన్నీ వెంటనే జరగాల్సిందేనా? చాలా మంది ఇలా అనుకుంటారు. ప్రార్థన చేశాను, కానీ సమస్య అలాగే ఉంది, డబ్బు సమస్య అలాగే ఉంది, ఆరోగ్యం మారలేదు. అప్పుడు మనసులో ఒక్క మాట వస్తుంది, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? బైబిల్లో దీనికి ఒక జవాబుంది, మార్తా మరియల కథ. ఈ కథ మీరు వినే ఉంటారు. అందులో మార్తా మరియల సోదరుడైన లాజరు చాలా అనారోగ్యంగా ఉంటాడు. అప్పుడు వెంటనే యేసుకు సమాచారం పంపారు, ప్రభు, మీరు ప్రేమించేవాడు అనారోగ్యంగా ఉన్నాడు అని. కానీ ఆశ్చర్యంగా యేసు వెంటనే రాలేదు. 2 రోజులు ఆలస్యం చేశాడు. అప్పటికే లాజర్ చనిపోయాడు. అప్పుడు మార్తా బాధతో అంటుంది, ప్రభు, మీరు ముందే వచ్చుంటే నా సోదరుడు చనిపోకుండా ఉండేవాడు. మార్త వేసిన ఈ ప్రశ్న ప్రార్థన చేసినా జవాబెందుకు రావడం లేదు అని మనం అడిగే ప్రశ్నలాగే ఉంది కదూ. తర్వాత యేసు ఒక్క మాటతో లాజర్ను బ్రతికిస్తాడు. అప్పుడే వాళ్ళకు అర్థమైంది, దేవుడు ఆలస్యం మన నాశనం కోసం కాదు, మన విశ్వాసం కోసం అని. ప్రార్థన చేస్తే అన్నీ వెంటనే జరగకపోవచ్చు, కానీ దేవుడు వ్యత్యాసపరుడు కాదు. నీ ప్రతి ప్రార్థనకు సరైన సమయంలో సరైన విధంగా జవాబిస్తాడు. నీ ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. నమ్మితే ఆమేనని కమెంట్ చేయండి.